అండ్ 2 అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రెండు కూడా ఒకే డేట్లో రిలీజ్ కాబోతున్నాయి. మరి రెండు మూవీలకి ఎలాంటి వార్ ఉంటుంది అనుకుంటున్నారా? కాంపిటీషన్. వార్ అనేది ఏం లేదు. జనాలకి ఏ సినిమా నచ్చితే దానికి మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నాం, అంత పెద్ద 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 ప్యాండే సినిమాలు వచ్చినా సైలెంట్ అయిపోయి. ఎందుకంటే సినిమా కంటెంట్ నచ్చాలి జనాలకి. కంటెంట్ నచ్చిందంటే అది చిన్న సినిమా అయినా 100 కోట్లు 200 కోట్లు తీసుకుపోతున్నారు. అది ఎంత పెద్ద ప్యాండే సినిమా అయినా టాలెంట్ సినిమాలో ఏం లేకపోతే సైలెంట్ చేస్తున్నారు. బట్ నాకైతే అఖండ 2 కోసం వెయిటింగ్ నేను. అంటే రెండిట్లో ఏది హిట్ కొడుతుంది అంటారా? అంటే ఏది ఒక మెట్టు పైన ఉంటుంది అనుకుంటున్నారు? రెండు హిట్టే కొట్టాలి. ఎందుకంటే హిట్ కొడితేనే ప్రొడ్యూసర్లు బాగుపడతారు. వాళ్ళు బాగుంటే ఇంకో హీరోతో సినిమా తీస్తారు. కాబట్టి రెండు హిట్టే కొట్టాలి. మరి బట్ నాకు తెలిసి collections పరంగా కలెక్షన్స్ పరంగా అనుకుంటే బాలకృష్ణ గారికి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అఖండతో చూసాం. ఇప్పుడు మొన్న వచ్చిన టీజర్లో ఎంత అసలు ఆయన మామూలుగా లేదు అసలు దాంట్లో. బట్ ఇది ఇంకా దీనికి ఏం ఓజీకి సంబంధించి ఏం అప్డేట్ ఏం రాలేదు కదా. టీజర్ అదేం రాలేదు. అది వస్తే దాని గురించి కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్ అంటే పెరగచ్చు. ఇప్పుడు ఒక స్టోరీ సీక్వెల్ వచ్చింది అనుకోండి, పార్ట్ 1 హిట్ అవుతే పార్ట్ 2 అంతగా హిట్ అవ్వదు, ఆడదు అంటారు. మరి ఆ పరంగా చూసుకుంటే మరి ఏ రకంగా హిట్ అవుతుంది? బట్ రీసెంట్గా బాలకృష్ణ గారు తీసిన కంటిన్యూగా 5 సినిమాలు కంటిన్యూగా బ్లాక్ బస్టర్, ఏది ఫ్లాప్ అవ్వలేదు. బట్ అదే దాంట్లో వెళ్ళిపోతుంది నాకు తెలిసి. మీరు ఏ మూవీ చూస్తారు? అంటే ఒకే డే రెండు మూవీస్ రిలీజ్ అయితే మీరు మార్నింగ్ 8:45కి అఖండ 2, నెక్స్ట్ షో ఓజీ చూస్తాను. ఓకే, నాన్ స్టాప్ గా 2 మూవీస్ చూసేస్తారనమాట.